విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో ఏబుల్ టు అనే ఒక స్ట్రక్చర్ని నేర్చుకుంటున్నాము ఒక కొత్త టెక్నిక్ ద్వారా. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ABCDEF, అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి ఈ స్ట్రక్చర్ని ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పని చేయగలుగుతున్నాను అంటే ఆ శక్తిని కలిగి ఉన్నాను. ఏబుల్ టు ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఆర్ కెపాసిటీ టు డూ సంథింగ్. కెపాసిటీ కాకపోతే కెపాబిలిటీ అని కూడా అనుకోవచ్చు. ఏబుల్ టు ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఎబిలిటీ ఆర్ కెపాబిలిటీ టు డూ సంథింగ్. అంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలుగుతున్నాను అంటే ఆ శక్తిని కలిగి ఉన్నాను అని చెప్పే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడుతుంటాం. ఒక్కసారి సూత్రం చూద్దామా. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్లస్ యామ్, ఈజ్, ఆర్ అని 3 హెల్పింగ్ వర్బ్స్ తీసుకోవాలి. తర్వాత ఏబుల్ టు, తర్వాత V1, దెన్ ఎక్స్ట్రా వర్డ్స్. సో ఈ 3 హెల్పింగ్ వర్బ్స్ చూడండి. యామ్, ఈజ్, ఆర్ ఉన్నాయి కదా. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ వాడండి. ఉయు, దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడండి. పిల్లలు బాగా వినండి. హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడండి. అర్థమవుతుంది కదా. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, ఉయు, దేలు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, హీ, షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఫస్ట్ సబ్జెక్టే తీసుకోవాలి. ఏబుల్ టు అనే స్ట్రక్చర్లో వాక్యాలని నిర్మించేటప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్న వెంబడే ఏబుల్ టు తీసుకోవద్దు, హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. యామ్, ఈజ్, ఆర్లలో ఏదైనా ఒకటి. ఐ వచ్చినప్పుడు యామ్, ఉయు, దేలు వస్తే ఆర్, హీ, షీట్ వస్తే ఈజ్, తర్వాత ఏబుల్ టు, తర్వాత V1, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. అంటే ఈ ఏబుల్ టు అనే స్ట్రక్చర్ వాడి కోటి వాక్యాలు మీరు రాసినా సరే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఐఆమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. మరి వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాము. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. ఇలా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, సబ్జెక్ట్ వెంటనే హెల్పింగ్ వర్బ్. ఏ హెల్పింగ్ వర్బ్? యామ్, ఈజ్, ఆర్లలో ఈ మూడిట్లో మాత్రమే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, మిగతా హెల్పింగ్ వర్బ్స్ తీసుకురావద్దు. రైట్. సో మీరు ఎగ్జాంపుల్స్ చూశారు కదా. ఐ, ఉయ్, యు, దే, హీ, షీ. కొన్ని నేమ్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక థర్డ్ పర్సన్ సింగులర్ నేమ్ చూసుకుందాం. ఓన్లీ ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ చూద్దాం. ఆకాష్ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. థర్డ్ పర్సన్ సింగులర్. ఆకాష్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. ఆకాష్ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్ చూద్దాం. ఆకాష్ అండ్ అర్జున్ అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా. వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారంటే ప్లూరల్ థర్డ్ పర్సన్ కాబట్టి ఆర్ వస్తుంది. ఆకాష్ అండ్ అర్జున్ ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అనాలి. నా ఫ్రెండ్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు అంటే నా ఫ్రెండ్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. మై ఫ్రెండ్ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మై ఫ్రెండ్స్ ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇలా వాక్యాలను నిర్మించే పద్ధతి. స్ట్రక్చర్ అర్థమైంది కదండి. సో మీలో చాలామందికి ఏమనిపిస్తుంది, అమ్మయ్య అయిపోయింది స్ట్రక్చర్ అని అనుకుంటున్నారు. ఏమైపోయింది? ఓన్లీ పాజిటివ్లు మాత్రమే అయిపోయాయి. సో మనలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, స్ట్రక్చర్ నిర్వచనం నేర్చుకుంటున్నారు, సూత్రం నేర్చుకుంటున్నారు, ఐ, ఉయ్, యు, దే, హీ, షీట్ అనే సబ్జెక్ట్స్ చేత జస్ట్ పాజిటివ్ వాక్యాలు ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నారు. అయిపోయింది అనుకుంటున్నారు. లేదు, అయిపోలేదు. మీరు ఇప్పటి వరకు ఇలా నేర్చుకున్నారు, కానీ ఇక నుంచి మాత్రం కొత్త టెక్నిక్ ద్వారా ఈ ABCDF అనే టెక్నిక్ ద్వారా నేర్చుకోవాలి. చూడండి, ABCDF టెక్నిక్లో ఏముందో చూద్దాం. అంటే ఈ టాపిక్ని ఉపయోగించి 6 రకాల వాక్యాలను క్రియేట్ చేయాలి. అందుకే మీకు 6 లెటర్స్ కనిపిస్తున్నాయి. 6 చూడగానే మీకు కొంచెం భారం అనిపిస్తుంది కాబట్టి వీటిని ఆఫ్ చేసేద్దాం. ABని ఒక పార్ట్ చేద్దాం, CDలను ఒక పార్ట్, EFలో ఒక పార్ట్ చూద్దాం. ఫస్ట్ A అండ్ B పార్ట్ 1. పార్ట్ 1లో A అండ్ Bలు ఉంటాయి. పార్ట్ 1లో ఏముంటాయంటే A అండ్ B. చూస్తున్నారు కదా, పార్ట్ 1 కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ పైన. పార్ట్ 1లో ABలు ఉంటాయి. పార్ట్ 2లో C అండ్ Dలు ఉంటాయి. పార్ట్ 2లో ఏముంటాయంటే C అండ్ D. పార్ట్ 3లో ఏముంటాయంటే E అండ్ F. మళ్ళీ పార్ట్ 1లో ABలు అంటే ఏంటో చూద్దాం. మళ్ళీ పార్ట్ 1లో A అంటేనేమో పాజిటివ్ స్టేట్మెంట్స్, B అంటేనేమో నెగిటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2లో చూద్దాం. C అంటేనేమో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, D అంటేనేమో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు పార్ట్ 3లో చూద్దాం. E అంటేనేమో పాజిటివ్ WH క్వశ్చన్స్, F అంటేనేమో నెగిటివ్ WH క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఏబుల్ టు అనే స్ట్రక్చర్ని ఉపయోగించి రకరకాల సబ్జెక్ట్స్ తీసుకొని
వాక్యాలను, ఈ 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో చూద్దాం. నాతో పాటు 6 విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. పిల్లలు మీరు సిద్ధమేనా? రైట్. ముందుగా మీ పేర్లు చెప్పండి. వాట్స్ యువర్ నేమ్? My name is Kumar. ఎస్. My name is Pawan Kumar. ఎస్. My name is Pratap. ఎస్. My name is Gopi. ఎస్. My name is Dayakar. ఎస్. My name is U Naresh. వెరీ గుడ్. సో ఇప్పుడు నేను మీకు తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎవరైతే క్లాస్ వింటున్నారో ABCDF అనే టెక్నిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా ఏం చేయండి, ఈ క్లాసులు వింటున్నప్పుడు మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి, ఏబుల్ టు రాసి అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసి వర్టికల్గా ABCDF అని మీరు కూడా వరుసగా రాసుకోండి. A-B-C-. ఇదిగో ఇప్పుడు మేము వాక్యాలు ఈ పిల్లలు చెప్తుంటారు, మీరు కూడా రాయండి. మీరు డిఫరెన్సెస్ గమనించండి, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చూడండి. మనం ముందుగా యు అనే సబ్జెక్టు చూద్దాం. మీరు ఇంగ్లీష్ ఫస్ట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. You are able to speak English. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్, మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. You aren't able to speak English. యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా? Are you able to speak English? ఇప్పుడు నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్, మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారా? Aren't you able to speak English? ఇప్పుడు పాజిటివ్ WH క్వశ్చన్, మీరు ఏం మాట్లాడగలుగుతున్నారంటే ఏమనాలి? మీరు ఏమి మాట్లాడగలుగుతున్నారు? What are you able to speak? వాట్ ఆర్ యూ ఏబుల్ టు స్పీక్. మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగలుగుతున్నారంటే What are you able to? ఎందుకు మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? Why are you able to speak English? అట్లా కరెక్ట్. వై ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అందరు మాట్లాడుతున్నారు. Why aren't you able to speak English? వెరీ గుడ్. చూశారు కదా, మీరు ఈ 6 వాక్యాలను రాయండి. ఈ 6 వాక్యాలను మీరు రాయండి. ABCDF రాశారా? ఒకసారి చెక్ చేసుకోండి. యు అనే సబ్జెక్ట్ తోటి మీరు ఒకసారి స్పీడ్గా చెప్పండి. యు చెప్పండి. You are able to speak English. నెగిటివ్లో చెప్పండి. You aren't able to speak English. Are you able to speak English? Aren't you able to speak English? Why are you able to speak English? Why aren't you able to speak English? చూశారు కదా, ఈ 6 వాక్యాలు అన్ని డిఫరెంట్గానే ఉన్నాయి కదా. ఈ టాపిక్లో మీరు 6 రకాల వాక్యాలను క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఏ వాక్యం ఎలా స్టార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్ 1లో చూద్దాం. పార్ట్ 1లో 2 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, లేదా పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. ముందుగా ఈ 2 ఎట్లా స్టార్ట్ అయినా చూద్దాం. ఈ 2 కూడా సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడ్డాయి. యు అనే సబ్జెక్ట్ తీసుకున్నారు పిల్లలు. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. గులుగుతున్నారు కాదు, గలుగుతున్నారు. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడగలగలేకపోతున్నారు. మొత్తానికి పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడతాయి. ఎప్పుడు ఏ టాపిక్ అయినా సరే యు సబ్జెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2లో C అండ్ Dలు ఉన్నాయి. ఇవి ఎట్లా స్టార్ట్ అవుతాయో చూద్దాం. అసలు వాక్యాన్ని ఎలా ప్రారంభించాలి. వాక్యాలు చదువుతాను చూడండి. ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఆర్ఎంట్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇవేంటివి? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఈ 2 కూడా హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ యు అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వాడినాం. ఆర్ యూ వచ్చింది ఇక్కడ. ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడ ఆర్ఎంట్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇక్కడనేమో ఆర్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఇక్కడ ఆర్ఎంట్ యూ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. అరెంట్ అంటే ఆర్ ప్లస్ నాట్. అరెంట్, నేను కరెంట్ అనలేదు, అరెంట్ అన్న. ఆర్ఎంట్ యూ అంటే నాట్ తీసేసి ఆరే కదా. సో పాజిటివ్ క్వశ్చన్స్ అంటే ఎస్ నో క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ఈ రెండింటిని ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. కాకపోతే ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఇది నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్. ఇప్పుడు అవేంటివో చూద్దాం. అవి పార్ట్ 3లో WH క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ WH క్వశ్చన్, ఇంకొకటేమో నెగిటివ్ WH క్వశ్చన్. సో అవి ఎప్పుడు WH వర్డ్స్ తోటే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూశారు కదా ఏ వాక్యం ఇలా స్టార్ట్ అయిందో. సో యు అనే సబ్జెక్ట్ పైన మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మనం మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. పిల్లలు సిద్ధమేనా? ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. They are able to speak English. వారు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. They aren't able to speak English. వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా? Are they able to speak English? వారు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారా? Aren't they able to speak English? వారు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగలుగుతున్నారు? Why are they able to speak English? వారు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? Why aren't they able to speak English? వెరీ గుడ్. చూశారు కదా. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. అతడు ఇంగ్లీషు మాట్లాడగలుగుతున్నాడు.
He is able to speak English. అతడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాడు. He isn't able to speak English. హీజింట్ అంటే హీజ్ నాట్. అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడా? Is he able to speak English? అతడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాడా? Isn't he able to speak English? అతడు అతడు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు? Why is he able to speak English? అతడు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? Why isn't he able to speak English? ఇప్పుడు షీ అనే సబ్జెక్టు తీసుకుందాం. ఏలో పాజిటివ్ స్టేట్మెంట్స్ కదా, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. She is able to speak English. బి నెగిటివ్ స్టేట్మెంట్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుంది. She isn't able to speak English. అంటే షీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందా? Is he able to? షీ ఈజ్ షీ. Is she able to speak English? డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుందా? Isn't she able to speak English? ఈ పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, ఆమె ఫర్ ఎగ్జాంపుల్ ఏమి మాట్లాడగలుగుతుంది? ఏమి అంటే ఏమనాలి? What is he speaking? వాట్ ఈస్ షీ What is he able to speak? స్పీక్. వెరీ గుడ్. ఆమె ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడగలుగుతుంది అంటే Why is he able to speak? వై ఈస్ షీ ఏబుల్ టు స్పీక్? ఎందుకు మాట్లాడగలుగుతుంది ఇంగ్లీష్? Why is he able to speak English? ఇంగ్లీష్. వెరీ గుడ్. ఆమె ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతుంది? Why isn't she able to speak English? వండర్ఫుల్ బేటా. చూశారు కదా, వీళ్ళు యూ, దే, హీ, షీ అనే 4 ముఖ్యమైన సబ్జెక్ట్స్ చేత మీకు ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం ఫ్రెండ్స్ అంటే, ఇదే టాపిక్ పైన ఇప్పుడు మీరు ఏం చేశారు ఇప్పటి వరకు? ఏబుల్ టు హెడ్డింగ్ పెట్టారు, దాని కింద ఏబిసిడిఎఫ్ అని వరుసగా రాశారు కదా. ఏబిసి అంటే యు అనే సబ్జెక్ట్ తీసుకొని మీరు వాక్యాలు రాశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎస్ నో క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టండి. మీరు రఫ్లో ఎస్ నో క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. అంటే ఈ టాపిక్లో ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలాగనో నేర్చుకుందాం. మీరిద్దరు లేచి అక్కడే చైర్ల పక్కనే నిల్చోండి. ఇప్పుడు ఎస్ నో క్వశ్చన్స్ చూద్దాం. రైట్. ఇప్పుడు నా ముందు 2 విద్యార్థులు ఉన్నారు కదా. నాకు కుడివైపు ఉండే విద్యార్థి ఈ అబ్బాయిని ప్రశ్నలు అడుగుతాడు. ఏంటివి? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. 4 సబ్జెక్ట్స్ తీసుకుంటాడు. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. ఈ అబ్బాయి ఎస్ అంటాడు. అవే ప్రశ్నలని ఈ అబ్బాయి కూడా అడిగినప్పుడు ఈయన నో అంటాడు. ఇవి ఎస్ నో క్వశ్చన్స్ కాబట్టి ఈ ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలా నేర్చుకుంటారు. ఆర్ యు రెడీ? కూర్చున్న 4 విద్యార్థులు కూడా మీరు గమనించండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. రైట్. నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా? Are you able to speak English? అవును, నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. Yes, I am able to speak English. నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్, వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారా? Are they able to speak English? అవును, వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. Yes, they are able to speak దేర్ ఆర్ English. కాదు బేటా, దే ఆర్. They are able to speak English. ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్, అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడా? Is he able to speak English? అవును, అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. Yes, he is able to speak English. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందా? Is she able to speak English? అవును, ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. Yes, she is able to speak English. వండర్ఫుల్. ఇప్పుడు ఇవే ప్రశ్నలు మీరు అడగండి, మీరు ఆన్సర్స్ నో చెప్పేసేయండి. యూ. Are you able to speak English? No, I am not able to speak English. దే. Are they able to speak English? No, they aren't able to speak English. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. హీ. Is he able to speak English? నో, No. హీ ఈజ్ నాట్. He isn't able to speak English. అంటే హీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. షీ. She is able to speak English. ఈ షీ ఏబుల్ టు అనాలి. Is she able to speak English? No, she isn't able to speak English. చూశారు కదా, ఇవి ఎస్ నో క్వశ్చన్స్. ఈ అబ్బాయి అడిగినప్పుడు ఎస్ నో క్వశ్చన్స్ ఇద్దరు అడిగారు. ఈ అబ్బాయి అడిగాడు, ఈ అబ్బాయి కూడా అడిగాడు. 2 సార్లు ఎందుకు అడిగిపించారు సార్ అంటే, ఒక రౌండ్లో ఎస్ చెప్పడం నేర్చుకున్నారు, మరో రౌండ్లో నో చెప్పడం కూడా నేర్చుకున్నారు. సో వీటిని ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. మనము ప్రతి టాపిక్లో 2 రకాల ప్రశ్నలు నేర్చుకుంటున్నాం. ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నాం. సార్ వేటిని ఎస్ నో క్వశ్చన్స్ అనాలి, మరి వేటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనాలి అని మీలో ఎవరికైనా సందేహం ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి కదా, ఆ 24లో ఏ ఒక్క హెల్పింగ్ వర్బ్ తోటి మీరు ప్రశ్నలు అడిగినా వాటిని ఎస్ నో క్వశ్చన్స్ అని చెప్పండి. ఇంకా డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా, వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఊజ్ కానీ, విచ్ కానీ, హౌ కానీ, ఇలా డబ్ల్యూహెచ్ వర్డ్స్లో ఏదన్నా ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని మీరు ఒక ప్రశ్న అడిగారనుకోండి ఎదుటి వాళ్ళని, ఆ ప్రశ్నని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని అంటారు. అంతే.
ఇప్పుడు మనం WH క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా మీరు వాట్ అనే WH వర్డ్ తీసుకోండి. 4 సబ్జెక్ట్స్ అంటే యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. మీరేమి మాట్లాడగలుగుతున్నారు, వారేమి మాట్లాడగలుగుతున్నారు, అతడేమి మాట్లాడగలుగుతున్నాడు, ఆమె ఏమి మాట్లాడగలుగుతుంది, ఇంగ్లీష్ అని చెప్పండి. నంబర్ 1 వచ్చేసి యూ. మీరు ఏం మాట్లాడగలుగుతున్నారు? What are you able to speak? నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నా. I am able to speak English. వెరీ గుడ్. ఇప్పుడు దే, వారు ఏం మాట్లాడగలుగుతున్నారు? What are they able to speak? వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. They are able to speak. దేర్ ఆర్ కాదు, దే ఆర్. They are able to speak English. నెక్స్ట్ ఇప్పుడు హీ, అతడు ఏమి మాట్లాడగలుగుతున్నాడు? What is he able to speak? అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. He is able to speak English. ఆమె ఏం మాట్లాడగలుగుతుంది? What is she able to speak? ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. She is able to speak English. చూశారు కదా, వాట్ అనే WH వర్డ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. సో మీరు వీటికి హెడ్డింగ్ ఏమని పెట్టారు? రఫ్లో నేను చెప్పడం మర్చిపోయాను, WH క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టండి. అంటే 4 సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్స్, ఆన్సర్స్ రండి. ఇట్లా మీరు ప్రతి టాపిక్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత మీరు కూడా ఫ్రెండ్ తోటి ప్రాక్టీస్ చేయండి. మీరు ఓన్లీ రాసుకుంటే అద్భుతాలు జరగవు. ఒక ఫ్రెండ్ని పిలిపించుకోండి, నన్ను ప్రశ్నలు అడుగు, నేను ఆన్సర్ చెప్తా, తర్వాత నేను అడుగుతాను, మీరు చెప్పండి. ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటేనే వస్తుంది. ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ రోజు ఇట్లా టీవీలోనో యూట్యూబ్లోనో ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా, ఎంత ఫేమస్, ఎంత గొప్ప ఇంగ్లీష్ గురువులు పాఠాలు బోధించినా ప్రాక్టీస్ చేయకపోతే ఇంకో 20 సంవత్సరాలైనా మీకు ఇంగ్లీష్ రాదు. కాబట్టి మీరు త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే వినండి, అనండి. ఓన్లీ వింటే వస్తుంది ఇంగ్లీష్, కానీ కొంతవరకు మాత్రమే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. మీరు భాష పండితులను అడగండి, ఆంగ్ల భాష పైన అద్భుతమైన ప్రావీణ్యం ఉన్న గొప్ప గొప్ప గురువులను కలిసి అడగండి. అంటే ఇంగ్లీష్ భాషనే కాదు, ఏ భాష అయినా సరే ఎలా వస్తుంది చెప్పండి? వినడం జరగాలి, అనడం జరగాలి, 2 పనులు జరగాలి. వినడం కూడా చాలా ఇంపార్టెంట్. అనడం కంటే ఫస్ట్ వినడమే ఇంపార్టెంట్. లేదు అనడమే ఇంపార్టెంట్ సార్, ఓన్లీ అంటేనే ఇంగ్లీష్ వస్తుంది అని అనుకుంటున్నారు కదా. మీరు అనాలంటే వినాలి కదా ఫస్ట్. కాబట్టి ఏదన్నా ఒకటి అనాలి అంటే వినాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ క్లాసు టీచింగ్ చేస్తున్నాను, నా పేరు ఇంకా మీకు తెలియదు అనుకోండి. ఎగ్జాంపుల్, మీరు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైనా అడిగారు, మీరు రోజు టీవీలో క్లాసెస్ వింటున్నారు కదా, ఆ సార్ ఎవరు అని. నా పేరు మీరు ఎప్పుడు అడగలేదు, నేను చెప్పలేదు, మీరు వినలేదు నా పేరు. మీరు ఎలా చెప్పేస్తారు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పేస్తున్నా మీకు, నా పేరు ఏఎస్ రెడ్డి అండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, ఇంగ్లీష్ టీచర్ పేరు ఏం పేరు అంటే అతడి పేరు ఏఎస్ రెడ్డి. అంటే విన్నారు కాబట్టి అన్నారు. అంటే అనాలంటే వినాలి, వినడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు WH వర్డ్ బాబు వాట్ అయిపోయింది. ఇప్పుడు వేరే WH వర్డ్ తీసుకుందాం. ఇప్పుడు మీరు అడగండి, ఇంకొక WH వర్డ్ మీకోసం. మీరు ఎక్కడ పని చేయగలుగుతున్నారు, వారు ఎక్కడ పని చేయగలుగుతున్నారు. 4 సబ్జెక్ట్స్, అతడు ఆమె. హైదరాబాద్లో, చెన్నైలో, ముంబైలో, ఇట్లా 4 నగరాల పేర్లు కానీ 4 దేశాల పేర్లు కానీ చెప్పండి. మీరు ఎక్కడ పని చేయగలుగుతున్నారు అడగండి. Where are you able to work? ఆన్సర్. I am able to work in Hyderabad. వెరీ గుడ్. వారు ఎక్కడ పని చేయగలుగుతున్నారు? Where are they able to work? They are able to work in Mumbai. అతడు ఇప్పుడు Where is he able to work? He is able to work in Chennai. షీ. Where is he able to work? She is able to work in Maharashtra. వెరీ గుడ్. కూర్చోండి బేట. చూశారు కదా విద్యార్థులు, మీకు ఎస్ నో క్వశ్చన్స్ చూపించారు, WH క్వశ్చన్స్ చూపించారు కదా. అంటే మీరు దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మీరు క్లాస్ వింటూనే ఉన్నారు. అంటే మొదటి 10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ విన్నారు, ఆ తర్వాత 10 నిమిషాలు ప్రాక్టీస్ చూశారు. ఇంకా 10 నిమిషాలు ఉంది మనకు. ఈ 10 నిమిషాల్లో మీరేం చేయాలో నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, వినండి. 10 వర్బ్స్ అని ఒక టెక్నిక్ చెప్తాను మీకు. 10 వర్బ్స్ అని ఒక కొత్త టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నిక్ ఉపయోగించి మీరు వాక్యాలు తయారు చేయండి. ఇప్పుడు మీరు రాసే ప్రయత్నం చేయండి. పెన్ను పేపర్ తీసుకోండి. ఇది కొత్త టెక్నిక్ అండి. 10 వర్బ్స్ టెక్నిక్. 10 వర్బ్స్, VERBS, వర్బ్స్. ఆర్ సైలెంట్ లెటర్ కాబట్టి వర్బ్ అనొద్దు, వర్బ్స్. 10 వర్బ్స్ టెక్నిక్, లేదా 10 వర్బ్ అని కూడా అనొచ్చు. 10 ఆల్రెడీ నంబర్ని సూచిస్తుంది కాబట్టి 10 వర్బ్స్ అనకుండా 10 వర్బ్ టెక్నిక్ అని కూడా చెప్పొచ్చు. 10 వర్బ్స్ తీసుకోండి మీరు, ఈజీవి. ఈట్ కానీ, ప్లే కానీ, రీడ్ కానీ, రైట్ కానీ, టీచ్ కానీ, వాచ్ కానీ, క్యాచ్ కానీ, ప్లే కానీ, సింగ్ కానీ, ఇలా ఒక 10 వర్బ్స్ తీసుకోండి. 10 వర్బ్స్ తీసుకొని
అందుట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. మళ్ళీ 10 వర్బ్స్ రాయండి. ఫస్ట్ 10 వర్బ్స్ రాసి అందుట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్, నేను ఒక వర్బ్ తీసుకొని మీకు ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. నేను రీడ్ అనే వర్బ్ తీసుకొని ఎట్లా ప్రాక్టీస్ చేయాలనో చెప్తాను. మీరు మిగతా 9 వర్బ్స్ని ఇదే స్టైల్లో ప్రాక్టీస్ చేయండి. ఏ వర్బ్ తీసుకున్నా హెడ్డింగ్ పెట్టాలి. మళ్ళీ ఫస్ట్ 10 ఏమో ఒక గ్రూప్లో ఒక పారాగ్రాఫ్ లాగా 10 1 2 3 4 5 6 7 8 9 10 అని రాయండి. మళ్ళీ ఒక్కొక్కటి హెడ్డింగ్ పెట్టండి. ఒక్కొక్కటి హెడ్డింగ్ పెట్టి మళ్ళీ టాప్ టు బాటమ్, అంటే వర్టికల్గా టాప్ టు బాటమ్, హార్జెంటల్గా కాకుండా వర్టికల్గా టాప్ టు బాటమ్ ABCDEF అని ABCDF రాయండి. ఈ టెక్నిక్ ద్వారా మనం ప్రాక్టీస్ చేయాలి. రైట్, మనం రీడ్ అనే వర్బ్ తీసుకున్నాం, READ రీడ్. ఇప్పుడు ఈ 6 రకాల వాక్యాలు మనం అక్కడ రాద్దాం. మీకు కనిపిస్తున్నాయా? ఒకసారి చూడండి. ABCDF కనిపిస్తున్నాయి కదా. హెడ్డింగ్ ఏమో రీడ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ABCDF ప్రకారంగా మనం వాక్యాలు రాద్దాం. వర్బ్ ఏమో రీడ్ తీసుకున్నాం. ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకుందాం. షీ అనే సబ్జెక్టు తీసుకుందాం. మీకు నచ్చిన సబ్జెక్టు తీసుకోండి. ఒక వర్బ్ తీసుకోండి, ఒక సబ్జెక్ట్. ఫస్ట్ ఏ చూడండి. ఏ చూడండి, ABCDF రాశారు కదా. ఏ దగ్గర షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. ఇట్లా ఇంగ్లీష్లో రాయండి, తెలుగులో రాయండి, పర్వాలేదు. ఏ అయిపోయింది. నెక్స్ట్ దాని కింద ఏముంది? బి ఉంది. బి కనిపిస్తుంది కదా మీకు. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుంది. బి అయిపోయింది. నెక్స్ట్ సి చూడండి. సి కనిపిస్తుందా మీకు స్క్రీన్ పైన? సి కనిపిస్తుంది కదా. సి ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది అంటే ఈ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఇది సి. నెక్స్ట్ ఇప్పుడు డి చూడండి. డి స్క్రీన్ పైన డి కనిపిస్తుందా? ఇజంట్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుందా. నెక్స్ట్ ఇప్పుడు సి ఏమో ఈ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, సి ఏమో ఈజ్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, డి ఏమో ఇజంట్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సి ఏమో ఈజ్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందా. డి ఏంటి? ఇజంట్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేకపోతుందా. ఇప్పుడు ఈ ఎఫ్లు చూడండి. ఆమె ఏమి మాట్లాడగలుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఏమి మాట్లాడగలుగుతుంది? WH వర్డ్ కదా, పాజిటివ్ WH వర్డ్ కదా. ఆమె ఏమి మాట్లాడగలుగుతుంది అంటే వాట్ ఈజ్ షీ ఏబుల్ టు స్పీక్. ఆమె ఏమి మాట్లాడలేకపోతుంది? వాట్ ఈజంట్ షీ ఏబుల్ టు స్పీక్, ఆమె ఏమి మాట్లాడలేకపోతుంది. ఇలా వాక్యాలు తయారు చేయాలి మీరు. ఒక వర్బ్ చూపించాను కదా, మిగతా 9 వర్బ్స్ తీసుకొని కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇంకొక వర్బ్ కూడా చూపించమంటారా? రైట్, సెకండ్ వర్బ్ కూడా తీసుకోండి. ఈట్ అనే వర్బ్ తీసుకోండి. హెడ్డింగ్ పెట్టండి ఈట్, అండర్లైన్ చేయండి. ABCDF అని రాయండి. ABCDF ప్రతి లెటర్ తర్వాత డాష్ పెట్టండి. ఇప్పుడు మనం అక్కడ వాక్యాలు రాయాలి. సబ్జెక్టు మనము దే తీసుకుందాం. వర్బ్ ఏమో ఈటి తీసుకున్నాం, సబ్జెక్టు దే తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ కదా. వారు తినగలుగుతున్నారు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్. వారు ఫ్రూట్స్ తినగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు ఈట్ ఫ్రూట్స్. ఏ అయిపోయింది. ఏలో ఏముంటుంది? పాజిటివ్ స్టేట్మెంట్. ఏ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బి చూద్దాం. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ ఫ్రూట్స్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఇది కూడా ఎప్పుడు సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, ఏబీలు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. ఇప్పుడు సిడీలో చూద్దాం. ఆర్ దే ఏబుల్ టు ఈట్ ఫ్రూట్స్, వారు ఫ్రూట్స్ తినగలుగుతున్నారా. ఈ వాక్యం ఎట్లా స్టార్ట్ అయింది? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తోటి. డి చూద్దాం. ఆర్ అంటే దే ఏబుల్ టు ఈట్ ఫ్రూట్స్, వారు ఫ్రూట్స్ తినగలగలేకపోతున్నారా. చూసారా, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిడీలు కూడా అయిపోయినాయి కాబట్టి ఈఎఫ్లు చూద్దాం. వారు ఏమి తినగలుగుతున్నారు? వాట్ ఆర్ దే ఏబుల్ టు ఈట్. ఏమి తినగలుగుతున్నారంటే వాట్ ఆర్ దే ఏబుల్ టు ఈట్. ఎఫ్ చూడండి. వారు ఏమి తినగలగలేకపోతున్నారు? వాట్ ఆర్ అండ్ దే ఏబుల్ టు ఈట్. చూశారు కదా. ఇట్లా ఏ వర్బ్ తీసుకున్నా సరే 6 వాక్యాలు రాయండి. ఏంటి సార్ ఈ 10 వర్బ్ టెక్నిక్ ఏంటి అని అంటే, ఒక వర్బ్ తీసుకొని 6 రకాల వాక్యాలు క్రియేట్ చేస్తున్నారు. 10 వర్బ్స్ కదా అంటే 60 వాక్యాలు క్రియేట్ చేస్తున్నారు మీరు. ఓని 2-3 పేజీలు పోతే ఓని మీకు అద్భుతమైన గ్రిప్ వచ్చేస్తుంది. అంటే 60 వాక్యాలు అంటే ఏబుల్ టు అనే స్ట్రక్చర్ పైన మీరు 60 వాక్యాలు క్రియేట్ చేస్తున్నారు. జీవితాంతం జర్నీ చేస్తుంది ఈ టాపిక్ మీతోటి. ఇంత డీప్గా నేర్చుకుంటే మర్చిపోవడానికి అవకాశం లేదు. కొన్నిసార్లు వింటేనే మర్చిపోతారు. సో కొన్నిసార్లే విన్నారనుకోండి
కోచింగ్ తీసుకున్న రోజులే గుర్తుంటుంది. ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి ఎల్లకాలం గుర్తుంటుంది. సో ఇంగ్లీష్లో మీకు ఏ టాపిక్ పైన అద్భుతమైన గ్రిప్ రావాలన్నా టెక్నిక్ చెప్తున్నాను. 20 సార్లు వినండి, 60 సార్లు అనండి. ఏ సీనియర్ ఇంగ్లీష్ గురువునైనా అడగండి, ఒక్కసారి వింటే వస్తుందేమో అడగండి. చెప్పే వ్యక్తి చక్రవర్తి అయినా సరే, ఎంత ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇంగ్లీష్ టీచర్ని తీసుకొని వచ్చి టీచింగ్ చేసినా, ఆయన 7 ఫీట్లు ఎగిరెగిరి టీచింగ్ చేసినా, మీరు ఒళ్ళంతా కళ్ళు వేసుకొని దయ్యంలాగా విన్నా, ఒకసారి వింటే రాదు, ఒకసారి అంటే రాదు. 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. 20 సార్లు వినాలి, 60 సార్లు అనాలి. మహా అంటే ఒక 20 నిమిషాలు అవుతుంది, కానీ జీవితాంతం ఉపయోగపడుతుంది కదా ఈ టాపిక్. 20 నిమిషాలు కాకపోతే 60 నిమిషాలు కానండి. భాష అండి, మీ జీవితాలు సెటిల్ అవుతాయి. ఇంగ్లీష్ అద్భుతంగా నేర్చుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ కావాలి. ఇప్పుడు మొబైల్లో సిమ్ లేకుండా మీరు మొబైల్ వాడతారా? అలాగే ఈ ప్రజెంట్ జనరేషన్లో ముఖ్యంగా విద్యార్థులకి ఇంగ్లీష్ లేనిది మీకు ఫ్యూచర్ లేదు. ఇంగ్లీష్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఇంత డీప్గా నేర్చుకోండి, ఇంత సిస్టమేటిక్గా నేర్చుకోండి. ఇప్పుడు మీకు చివరిగా ఒక చిన్న స్లిప్ టెస్ట్. నేను 6 తెలుగు వాక్యాలు ఇస్తాను, వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. నేను యు అనే సబ్జెక్ట్ తీసుకొని 6 తెలుగు వాక్యాలు ఇస్తాను, ట్రాన్స్లేషన్ చేయండి. మీరు టెన్నిస్ ఆడగలుగుతున్నారు. ఏ. బి, మీరు టెన్నిస్ ఆడగలగలేకపోతున్నారు. సి, మీరు టెన్నిస్ ఆడగలుగుతున్నారా? డి, మీరు టెన్నిస్ ఆడగలగలేకపోతున్నారా? ఈ, మీరు ఏమి ఆడగలుగుతున్నారు? ఎఫ్, మీరు ఏమి ఆడగలగలేకపోతున్నారు. ఈ 6 తెలుగు వాక్యాలను మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. టీవీలో చూసే వాళ్ళేమో ఈ టీశాట్ అనే ఛానల్ యూట్యూబ్లో టైప్ చేసి, అంటే మొబైల్లో, అక్కడ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.